హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ లక్షద్వీప్. లక్షద్వీప్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ బ్లడ్ సెల్స్ హెల్ప్ ఇన్ క్లాటింగ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తెలిసే వరకు నాకు నిద్ర పట్టదు. చాలా సందర్భాల్లో ఇలా అంటూ ఉంటాం కదండి, తెలిసే వరకు నాకు నిద్ర పట్టదు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ స్లీప్ అంటిల్ ఐ నో. ఐ కాంట్ స్లీప్ అంటిల్ ఐ నో అంటే తెలిసే వరకు నాకు నిద్ర పట్టదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఐ కాంట్ స్లీప్ అంటిల్ ఐ నో వాట్ హ్యాపెన్ అంటే ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలిసేంత వరకు నాకు నిద్ర పట్టదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఐ డిడెంట్ నో వాట్ హ్యాపెండ్ అంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు ఇది జరగాల్సిందే. ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నీకు ఇది జరగాల్సిందే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దిస్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ. దిస్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ అంటే నీకు ఇది జరగాల్సిందే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ బికాస్ యూ డిడెంట్ లిజన్ టు మీ. దిస్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ బికాస్ యూ డిడెంట్ లిజన్ టు మీ అంటే నువ్వు నా మాట విన్నందుకు నీకు ఇలా జరగాల్సిందే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ యాజ్ పర్ హర్ ఇన్స్ట్రక్షన్స్. She is saying that everything has to happen as per her instruction అంటే ప్రతిదీ తను చెప్పినట్టే జరగాలని తను అంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ బెటర్ ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాడ్ కమ్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ బెటర్ ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాడ్ కమ్ అంటే అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద పార్టీ వెంట్ వెరీ వెల్ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ బెటర్ ఇఫ్ ఆల్ ద పీపుల్ వీ ఇన్వైటెడ్ హ్యాడ్ కమ్ అంటే పార్టీ చాలా బాగా జరిగింది, కానీ మనం పిలిచిన వాళ్ళు ఇంకా అందరూ వచ్చుంటే ఇంకా బాగా జరిగేది అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఎవరి మీద కోప్పడాలనుకోవడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ వాంట్ టు బీ యాంగ్రీ విత్ ఎనీ వన్ లేదా ఐ డోంట్ వాంట్ టు బీ యాంగ్రీ ఎట్ ఎనీ వన్ అంటే నేను ఎవరి మీద కోప్పడాలనుకోవడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు రెడ్యూస్ మై యాంగర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఐ వాంట్ టు రెడ్యూస్ మై యాంగర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత వరకు నేను నా కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ ఈస్ కీపింగ్ మీ అవే బికాస్ ఐఎమ్ యాంగ్రీ. I feel like everyone is keeping me away because I am angry. నా కోపం వల్ల నన్ను అందరూ దూరం పెడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నీతో మాట్లాడడం అనవసరం అని తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ నో ఇట్ ఈస్ అన్నెసెసరీ టు టాక్ టు యూ. ఐ నో ఇట్ ఈస్ అన్నెసెసరీ టు టాక్ టు యూ అంటే నీతో మాట్లాడడం అనవసరం అని తెలుసు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I know that no matter how nice I talk to you, it is unnecessary. I know that no matter how nice I talk to you, it is unnecessary. అంటే నేను నీతో ఎంత మంచిగా మాట్లాడినా నీతో మాట్లాడడం అనవసరమని నాకు తెలుసు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I know you talk to me about unnecessary things. I know you talk to me about unnecessary things అంటే నువ్వు నాతో పనికిరాని విషయాలే మాట్లాడతావని నాకు తెలుసు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అతను చెప్పింది చెయ్యడు. ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, అతను చెప్పింది చెయ్యడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హీ డజంట్ డూ ఎనీథింగ్ హీ సేస్. హీ డజంట్ డూ ఎనీథింగ్ హీ సేస్ అంటే అతను చెప్పింది చెయ్యడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ బిలీవ్ హీ విల్ డూ ఆల్ ద థింగ్స్ యూ సెడ్.
ఐ డోంట్ బిలీవ్ హీ విల్ డూ ఆల్ ద థింగ్స్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినవన్నీ తను చేస్తాడంటే నేను నమ్మను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బిలీవ్ ఎవ్రీథింగ్ హీ సేస్ యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎ సింగిల్ థింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఎవ్రీథింగ్ హీ సేస్ యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎ సింగిల్ థింగ్. తను చెప్పినవన్నీ నువ్వు ఇలా నమ్ముతూ ఉంటే నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేవు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.